ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జీజీహెచ్లో ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో డాక్టర్ల కొరత ఉన్నమాట వాస్తవమేనని, దానిని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేసిందని, అతి త్వరలో సమావేశమై అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైద్యం అంటేనే సేవ. ఈ వైద్య సేవకి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే బిరుదునివ్వడం, మరి అనేక మందికి సేవ చేసి ఆ స్ఫూర్తిని ఇచ్చినటువంటి వ్యక్తి. ఆవిడ పేరు మీద ఇక్కడ మరి ఈ హాస్పిటల్ ఎంతో చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది జిల్లా హాస్పిటల్ గా పేరు పొందినటువంటి హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రారంభించడం అనేది చాలా స్ఫూర్తిదాయకం, అభినందనీయం. అట్లాగే ఇక్కడ నర్సింగ్ స్కూల్ కూడా ఉంది, నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది. ఈ నర్సింగ్ కాలేజ్ లో కూడా మరి స్టూడెంట్స్ దాదాపు 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారికి కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా భవిష్యత్తులో ఆల్రెడీ ఇక్కడ మెడికల్ కాలేజ్ కి జరుగుతూ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ కూడా అక్కడ హాస్పిటల్ కి మరి గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేశారు. మొన్ననే నేను హెల్త్ సెక్రటరీ గారితోనూ మాట్లాడిన సందర్భంలో ఫైనాన్స్ తో కూడా, అంటే త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకుని ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఆ హాస్పిటల్ని ఏదైతే మెడికల్ కాలేజీకి అనుసంధానంగానే హాస్పిటల్ని అక్కడ ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయింపు కోసం ఒక 2-3 రోజుల్లోనే యాక్చువల్ నిన్న అనుకున్నాం, 2-3 రోజుల సమావేశం పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కంప్లీట్ చేస్తాం. లాస్ట్ గవర్నమెంట్ కావాలని తూతు మంత్రంగా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ కావాలి, తద్వారా ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పి ఆనాడు మేము బీజం నాటితే, తర్వాత కేవలం కమిషన్ల కోసం దాన్ని తాత్కాలికంగా తూతు మంత్రంగా చేస్తే మరి దాన్ని సంపూర్ణంగా చేయటం కోసం ఇవాళ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.